ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు తెలియపరుస్తుంటున్నాను. మరొక నూతనమైన ఈ ఆశీర్వాదకరమైనటువంటి ఈ ఉదయాన ప్రభు మరలా మిమ్మల్ని నడిపించుటకు తన అద్భుతమైన వాగ్దానాన్ని మీకు అందించాలని ఆశపడుతున్నారు. నీ భవిష్యత్తు గురించి భయం, కలవరంతో ఉన్నావా? ఏం జరగబోతుంది? నాకు ఉద్యోగం వస్తుందా రాదా? నాకు గర్భఫలం కలుగుతుందా కలగదా? ఈ నెలైనా నా కోర్ట్ కేసు విడిపోతుందా విడిపోదా? విజయం కలుగుతుందా రాదా అని చెప్పేసి ప్రతి దాన్ని బట్టి భయపడుతున్నాం. భయం అనేది ఒక దురాత్మ, భయం అనేది ఒక దెయ్యం. బైబిల్ గ్రంథంలో ప్రతిసారి కూడా శత్రువు పాత నిబంధనలో ప్రయత్నించినటువంటి ఒక ఆయుధం, వారిపై ఉపయోగించిన ఒక ఆయుధం ఏమిటంటే ఫియర్, భయం. భయం అనేది దేవుని దగ్గర నుంచి వచ్చేది కాదు, భయం అనేది సాతాను దగ్గర నుంచి వచ్చేది. భయము ప్రారంభమైంది సాతాను పాపములోనికి మనుషుల్ని పడవేసిన తర్వాత భయం అనేది ప్రారంభమైంది. సో నీ జీవితంలో దేని కొరకైతే భయపడుతున్నావో దాని నుంచి ఈ రోజున ప్రభు నీకు విడుదలనివ్వాలని ఆశపడుతున్నారు. దావీదు కీర్తనలు 27వ దావీదు కీర్తన 14వ వచనం, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆమేన్. నీది ఏ సమస్య అయినా, ఏ పోరాటమైనా, ఏ కష్టమైనా, నీ కళ్ళ ముందు ఎలాంటి భయంకరమైన పరిస్థితి ఉన్నా యెహోవా కొరకు కనిపెట్టుకొని ధైర్యంగా ఉండి నీ హృదయాన్ని నిబ్బరంగా ఉంచు. ఎందుకు నిద్రపోలేకపోతున్నావు? ఆ భయం వల్ల. భోజనం తినబుద్ధి కావట్లేదు, అంత నీరసించిపోతున్నావు. నీ కుమారుడికి ఏం జరుగుతుంది, నీ కుమార్తెకి ఏం జరుగుతుంది, వాళ్ళ భవిష్యత్తులు ఎలా ఉంటాయని ప్రతి నిమిషం కూడా వాళ్ళకి వివాహములు ఎప్పుడు జరుగుతాయని చెప్పేసి ప్రతి నిమిషం ఆందోళన చెంది కలవరపడుతున్నావు. అయితే ప్రభు చెప్తున్నా, నా కొరకు మీరు కనిపెట్టుకోనండి, నేను అద్భుతము చేస్తాను కదా, నేను ఆశ్చర్యమైన కార్యం చేస్తాను కదా, నేను నీకు విజయం ఇస్తాను కదా, నా చేతిలో నీ సమస్యను పెట్టి నువ్వు నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండు, నా కొరకు కనిపెట్టుకొని ఉండు. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండడం ఎంత భాగ్యమో తెలుసా అండి. యేసయ్యా, నేను నీ కొరకు కనిపెడుతు, నువ్వే అద్భుతము చేయి, నువ్వే అద్భుతము చేయి అని ఆయన తట్టు చూసి ప్రతి నిమిషం చెప్పండి. నేనైతే నా జీవితంలో నా కళ్ళ ముందు ఒక సమస్య ఉండి అది నన్ను చాలా కలిచివేసి నన్ను చాలా పిప్పి చేసినప్పుడు నేను ఒకటే చెప్పేవాడిని, లార్డ్, నేను నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నాను, మీరే కార్యం జరిగించండి, మీరే దీనికి కావాల్సిన ధనం ఇవ్వండి, మీరే అద్భుతాన్ని చేయండి. ఆయన కొరకు కనిపెట్టుకొని ప్రతిరోజు అలా ప్రార్థన చేసినప్పుడు ఆయనే అద్భుతాన్ని చేశాడండి. ఆయనే ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించాడు. ఆ సమస్యను పూర్తిగా ప్రభు తొలగించి మిరక్కల్ తలుపులు, ద్వారములు తెరిచి అద్భుతాన్ని కనపరిచాడు. నీ జీవితంలో కూడా ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండి ధైర్యముగా ఉండు. ఒక్కటే, నీ భారం అంతా నీ భుజాల మీద తీసేసి ఆయన వైపు చూచి, ఇక నేను కలవరపడను, ఇక నేను భయపడను, ఇక నేను దిగులు చెందను, నీ వైపు చూస్తున్నా, నీవే చెయ్యి అని చెప్పు. ఇప్పుడే నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థనలో చెప్తారా? యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రములు. ఇక్కడ ఉన్నటువంటి మాటలు వింటున్నటువంటి కొంతమంది వాళ్ళ యొక్క పిల్లల వివాహముల కొరకు చాలా భయపడుతున్నారు, చాలా కలవరపడుతున్నారు. మీరు చెప్తున్నారు తండ్రి, ఇప్పుడే వారి ప్రార్థన మీరు ఆలకించండి. ఇక నేను కలవరపడను, ఇక నేను భయపడను ప్రభా, ఇక నేను నీ యందు విశ్వాసం ఇస్తున్నాను, నీ తట్టు చూస్తున్నాను, నీ వైపు చూస్తూ నీ కొరకు కనిపెట్టుకుంటాను, నీ కార్యముల కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టుకుంటానని చెప్పండి. నోరు చెప్తూ ఉండండి. ఆ మాటలు చెప్తుండగానే ఒక ధైర్యం మీ హృదయంలోకి రాబోతున్నది. ఎంతమంది హృదయంలో భయం అనే దయ్యం గూడు కట్టుకొని నివసిస్తున్నావో యేసు నామములో వెళ్ళిపోమని గద్దిస్తున్నాను ఇప్పుడే. నజరేయుడైన యేసు నామములో వెళ్ళిపోమని గద్దిస్తున్నాను ఇప్పుడే. ధైర్యవంతమైన ఆత్మతో నింపండి అయ్యా, వారిని మీరు బలపరచండి, మంచి ఉద్యోగములను గ్రహించండి, ఆశీర్వదించండి. పరిచర్యలో ఫలింపు లేదు, పరిచర్య ఆశీర్వదింపబడటం లేదు, మందిరం కట్టాలి, ఇంకా స్థలం అనుగ్రహింపబడలేదు, అనేక రకాల ప్రణాళికలు, అనేక రకాల దర్శనములు ఉన్నాయి, కానీ ఏవి నెరవేర్పు జరగట్లేదు, ఏవి కలగడం లేదు, దేంట్లో కూడా అద్భుతం జరగట్లేదని మీరు అంతో దుఃఖముతో కలవరముతో ఉన్నారు. అయితే ప్రభు చెప్తున్నాడు, నేను చేయబోతున్నాను, నా కొరకు కనిపెట్టుకోనండి, నా కార్యముల కొరకు కనిపెట్టుకోనండి. యేసు నామములో ఆ భయము, ప్రజల హృదయంలో భయము తొలగిపోవును గాక, మరణము గురించిన భయము తొలగిపోవును గాక. వారి హృదయములను ధైర్యపరచండి. పరిశుద్ధాత్ముడు ఇప్పుడే వాళ్ళ హృదయంలో ధైర్యమును నింపుమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేసి ఈ దినమంతా ఆశీర్వదించి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకు విజయమును అనుగ్రహించండి. నీ సన్నిధిలో ప్రార్థించి రాసే ప్రతి బిడ్డకు మంచి మార్క్స్ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ బ్లెస్ చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.